శ్రీమాత్రే నమః. జనవరి 25 ఆదివారం. ఈరోజు రథసప్తమి. మాఘశుద్ధ సప్తమిని రథసప్తమి అని చెబుతారు. ఈసారి రథసప్తమి ఆదివారంతో కలిసి వచ్చింది. ఆదివారము సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ ఆదివారం రోజున ప్రత్యేకంగా విశేషంగా సూర్యుణ్ణి ప్రతివారు కూడా ఆరాధిస్తారు. అటువంటిది ఆదివారంతో కూడి రథసప్తమి రావడం సూర్యగ్రహణంతో సమానమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రవచనం. ఆదివారంతో వచ్చిన ఈ రథసప్తమి రోజున సూర్యభగవాను ఎలా పూజించుకోవాలి, చిన్న జపము, తపము, దానము ఏవి చేసినా కానీ విశేషమైన ఫలితాలనిచ్చేటువంటి ఈ రథసప్తమి రోజున సూర్యభగవాను పూజించడంతో పాటుగా ఏవి దానం చెయ్యాలి, ఆ సూర్యనారాయణుణ్ణి ఎలా పూజించాలి, ఏ విధంగా సూర్యనారాయణుడికి పరమాన్నం అంటే పాయసాన్ని ఎలా నివేదించాలి మొదలైన అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ జగన్మాత అనుగ్రహం ఉండాలని మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రథసప్తమి శుభాకాంక్షలతో ఇప్పుడు మనం విశేషమైనటువంటి ఆ అంశాలేమిటో తెలుసుకుందాం. ఆదివారంతో రథసప్తమి రావడం అంటే విశేషమైన పర్వదినంగా పండితులు చెబుతున్నారు. ఆదివారం అంటేనే సూర్యుడికి ఎంతో ఇష్టమైన రోజు. అటువంటిది పరమాత్ముడు సూర్యుని రూపంలో ఈ రథసప్తమి రోజే ఆవిర్భవించారు అని పురాణాలు చెబుతున్నాయి. అంతటి విశేషమైన ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రథసప్తమి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆదివారం రోజు రావడం అంటే ఎంతో అరుదుగా జరిగేటువంటి సంఘటన. ప్రతిసారి కూడా ఆదివారం నాడే రథసప్తమి రావాలనేటువంటి అవసరం ఏం లేదు. అలా ఆదివారం నాడు రథసప్తమి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఆ సూర్యనారాయణుణ్ణి ఆరాధించడం వలన జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప మార్పులు వస్తాయి. సూర్యుడు గ్రహాలకు రాజు. ఆయన అనుగ్రహం గనక మనం పొందాము అంటే మిగిలిన గ్రహాలు కూడా మన జీవితంలో చక్కటి శుభ ఫలితాలను అందిస్తాయి. ఈ రథసప్తమి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ సూర్యనారాయణుణ్ణి తలుచుకొని ఆయన్ని భక్తి శ్రద్ధలతో గనక పూజించినట్లయితే అందరిపైన కూడా ఆయన ఎంతో కరుణ కృప చూపిస్తారు. సూర్యుడు ఒక్క నమస్కారం చేస్తేనే ఎంతో సంతోషంతో పొంగిపోతారు. సూర్యుడి దయ వలన విద్య చక్కగా వస్తుంది, సంపదలు కూడా చేకూరుతాయి. ధర్మరాజుకు అక్షయపాత్రను ప్రసాదించింది కూడా ఈ సూర్యనారాయణుడే. అలాగే ఆంజనేయ స్వామి వారికి చక్కటి విద్యలు నేర్పించింది కూడా ఈ సూర్యనారాయణుడే. కనుక పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా ఈ రోజున సూర్యుణ్ణి ఆరాధించడం వలన ఆయన విశేషమైన కరుణ మన పైన ఉంటుంది. ఈ రథసప్తమి రోజున సూర్యభగవాను ఎలా పూజించాలి, ఏ విధంగా స్నానం చెయ్యాలి, ఏ విధంగా ఆయనకు ఇష్టమైనటువంటి పాయసాన్ని వండాలి అనే చిన్న చిన్న విషయాలను గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మాఘమాసంలో వచ్చినటువంటి ఈ రథసప్తమి ఆదివారం నాడు రావడం చాలా విశేషంగా పెద్దవాళ్ళు చెబుతున్నారు. సూర్యగ్రహణంతో సమానమైనటువంటి ఈ రథసప్తమి అవకాశాన్ని ఎవ్వరూ కూడా జారవిడుచుకోకూడదు. కనుక ఈ రథసప్తమి రోజున అనగా ఆదివారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలోనే అనగా సూర్యోదయానికన్నా కనీసం గంటన్నర ముందుగానే నిద్రలేవాలి. నిద్రలేచినటువంటి ఆడవాళ్ళు చక్కగా ఇల్లు వాకిలి కూడా అన్నీ శుభ్రపరచుకోవాలి. ఇంటిని కొద్దిగా కల్లుప్పు వేసుకొని తడిబట్ట పెట్టుకొని ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. అలాగే మర్చిపోకుండా చేయవలసిన మరొక ముఖ్యమైన పని, వాకిట్లో ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా రథం ముగ్గే వెయ్యాలి. ఎందుకంటే సూర్యభగవానుడు రథం పైన వచ్చేటువంటి ఈ రోజున రథము తన దిక్కును మార్చుకొని ఉత్తరం దిక్కుగా ప్రయాణం మొదలు పెడుతుంది. అందుకనే ఈ రోజుని సూర్య జయంతి మరియు రథసప్తమి అని కూడా చెప్పుకుంటారు. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలన్నీ కూడా రథం ఆకారంలోకి మారిపోతాయి. అలా
సూర్యభగవానుడు ఈ రథసప్తమి రోజున ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకోసమనే ప్రతి ఒక్కరూ కూడా ఒక చక్రంతో ఉన్న రథం ముగ్గును ఖచ్చితంగా గుమ్మాల్లో వేసుకోవాలి. ఆ ముగ్గుని చక్కగా పసుపు కుంకాలతో మరియు పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకోవడం వలన సూర్యభగవాను మనం హృదయపూర్వకంగా మన ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది. అలాగే ఈరోజు చేసేటువంటి స్నానం అనగా ఈ రథసప్తమి రోజు చేసేటువంటి స్నానానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంది. ఎందుకంటే ఈ విధంగానే స్నానం చేస్తే మన శరీరంలోకి ఆ సూర్యశక్తి అనేది ప్రవేశిస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెబుతున్నారు. కనుక ఈ రథసప్తమి రోజు చేసే స్నానానికి ఎంతో ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏమిటంటే మామూలు రోజుల్లో చేసేటువంటి స్నానంలా చెయ్యకూడదు. ఈరోజు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులను ఉపయోగించుకొని అలాగే రేగిపళ్ళు కూడా తెచ్చి వాటిని కూడా ఉపయోగించి స్నానం చేయాల్సి ఉంటుంది. ఈ జిల్లేడాకులను సేకరించుకునేటప్పుడు అంటే తెల్ల జిల్లేడాకులను మాత్రమే సేకరించుకోవాలి. ఒకవేళ అలా అవకాశం లేనప్పుడు మామూలు జిల్లేడాకులనైనా కానీ వాడుకోవచ్చు. ఈ జిల్లేడాకులు తెచ్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వీటిని తెచ్చుకోవాలి. ఎందుకంటే జిల్లేడు పాలు కళ్ళల్లో పడితే ప్రమాదం. కనుక పెద్దవాళ్ళు మాత్రమే ఈ జిల్లేడాకులను జాగ్రత్తగా తెచ్చుకోవాలి. ఈ జిల్లేడాకులను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత రేగిపళ్ళను కూడా తెచ్చుకొని వాటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. స్నానం చేసేటప్పుడు ఈ జిల్లేడాకులను తలపైన అలాగే భుజాలపైన మోచేతులపైన మోకాళ్ళపైన ఉంచుకోవాలి. అలాగే తల మీద పెట్టుకున్నటువంటి జిల్లేడాకులపైన ఒక్కొక్కటిగా రేగి పళ్ళను కూడా ఉంచుకొని స్నానం చేయవలసి ఉంటుంది. మిగిలిన ప్రాంతాలలో ఎలా ఉన్నా సరే తల మీద మాత్రం జిల్లేడాకును దానిపైన రేగిపండును పెట్టుకొని సూర్యనారాయణుణ్ణి మనస్సులో తలుచుకుంటూ ఆ పైన నీరు పోసుకుంటూ ఉంటే ఆ జిల్లేడాకులపై నుంచి పడ్డటువంటి నీటి వలన మన శరీరంలో ఎన్నో తెలియకుండా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోతాయి. బ్రహ్మరంధ్రం పైన ఆ నీరు పడుతూ ఉండటం వలన మనకు మంచి ఆలోచనలు కలుగుతాయి. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పోతాయి. కనుక తప్పనిసరిగా జిల్లేడాకులను రేగిపండ్లను తలపైన మరియు ముందు చెప్పుకున్నట్లుగా మిగిలిన శరీర భాగాలపైన ఉంచి చక్కగా స్నానం చేయాలి. ఆడవారు పసుపు రాసుకొని మరీ స్నానం చేయడం ఎంతో ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. అవకాశం ఉంటే సూర్యోదయానికి ముందుగానే ఈ పద్ధతిలో నదీ స్నానం చేయడం వల్ల ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అందరికీ నదీ స్నానం చేయడానికి వీలు కాదు కాబట్టి కనీసం షవర్ స్నానం అయినా సరే ఈ పద్ధతిలో చెయ్యండి. ఇలా స్నానం చేసేటప్పుడు చదువుకోవడానికి ఒక ప్రత్యేకమైన శ్లోకం కూడా ఉన్నది. అలా శ్లోకం చదువుకోవడం అందరికీ కుదరదు కాబట్టి ఓం సూర్యనారాయణాయ నమః అని సూర్యదేవుణ్ణి తలచుకుంటూ స్నానం చేయండి. లేకపోతే గంగా గంగా అని గంగాదేవిని తలచుకుంటూ స్నానం చెయ్యండి. లేకపోతే నారాయణ నారాయణ అంటూ అయినా భగవన్నామం చేస్తూ ఇలా స్నానం చేస్తే ఈ స్నానాన్ని రథసప్తమి పుణ్యఫల స్నానం అని పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఇలా స్నానం చేయడం వల్ల మన ఒంట్లో ఉన్న ఎన్నో రోగాలు తొలగిపోతాయి. చక్కటి ఆలోచనలతో మంచి జీవితం ఆనందం కలుగుతుంది. ఇలా స్నానం పూర్తి చేసుకున్న తర్వాత ముందుగా పూజా గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను చక్కగా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ రోజున సాధ్యమైనంత వరకు ఎర్రని పువ్వులతో దేవతలను పూజించాలి. అనగా సువాసనతో ఉన్న ఎర్ర గులాబీలు, ముఖ్యంగా మందారాలు, అలాగే కలువ పువ్వులు మరియు తామర పువ్వులు ఇటువంటి వాటితో దేవతలను పూజించడం వలన మనకు చక్కగా దేవతలందరి అనుగ్రహం కూడా ఈ రథసప్తమి రోజు చేయడం వలన మనకి లభిస్తుంది. ఇది పెద్దవాళ్ళు చెబుతున్నటువంటి మాట. అలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత సూర్యనారాయణుడికి ఎదురుగా నిలబడి అంటే తూర్పు దిక్కుగా నిలబడి ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి చక్కగా అర్ఘ్యం ఇవ్వవచ్చు.
ఒకవేళ అర్ఘ్యం ఇవ్వడం చేతకానటువంటి వారు ఆయన ముందు నిలబడి 11 సార్లు ఆయన్ని తలచుకుంటూ ఓం సూర్యనారాయణాయ నమః అంటూ ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి నమస్కారం చేసిన ఆయన ఎంతగానో సంతోషపడతారు. అలా ఎర్రని దివ్యత్వంతో ఉదయిస్తున్నటువంటి ఆ సూర్యనారాయణుడి ముందు మనం ఆవు పాలతో పాయసం చేయవలసి ఉంటుంది. సాధారణంగా మనం ఏదైనా పండగ కానీ పర్వదినం కానీ వచ్చినప్పుడు ఇంట్లోనే దేవతలకు నైవేద్యం వండి ఆ నైవేద్యాన్ని పూజామందిరం దగ్గర ఉంచి దేవతలకు నైవేద్యం సమర్పిస్తాం. కానీ రథసప్తమి ప్రత్యేకత ఏమిటంటే స్వయంగా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి ముందే మనం పాయసం వండి ఆ స్వామికి చూపించేటువంటి భాగ్యం కేవలం రథసప్తమి రోజు మాత్రమే దొరుకుతుంది. ఒకవేళ సూర్యుడు ముందు వండే అవకాశం లేనప్పుడు తులసి కోట దగ్గర ఈ పని చేయవచ్చు. ఒకవేళ తులసి కోట దగ్గర కూడా అవకాశం లేకపోతే ఇంట్లో అయినా సరే మనం పాయసం వండి సూర్యుడికి నైవేద్యంగా చూపించవచ్చు. ఎన్నో దేవతామూర్తులను మనము జీవితంలో పూజిస్తూ ఉంటాం. వాళ్ళను మనం ఈ కళ్ళతో చూసేటువంటి అవకాశం ఎవరికీ కూడా రాదు. ఎవరో యోగులు మహానుభావులకి తప్ప మనలాంటి సామాన్యమైన వాళ్లకు దేవతలు కనిపించరు. మనకు కనిపించేటువంటి ప్రత్యక్ష నారాయణుడు ఆ సూర్యభగవానుడే. అందువలన సూర్యుడి ముందు మనం ఆవు పిడకలతోటి పాయసం చేయవలసి ఉంటుంది. ధనుర్మాసం నెల రోజులు కూడా ఆవు పేడతో చక్కగా గొబ్బెమ్మలను తయారు చేస్తాం. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ చేసినటువంటి గొబ్బెమ్మలనేవి ఈ రోజున మనం అంటే ఈ రథసప్తమి రోజున దేవుడి ముందు అంటే ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యభగవానుడి ముందు దాలిలాగా ఏర్పాటు చేసి అందులో కొద్దిగా ఆవు నెయ్యి మరియు పచ్చకర్పూరంతో ఆ దాలిని వెలిగించాలి. అలాగే బియ్యాన్ని ఏమాత్రము కూడా కడగకూడదు. వాటికి నెయ్యిని పట్టించాలి. ఆవు పాలు మాత్రమే ఈ పాయసానికి ఉపయోగించాలి. ఆవు పాలు కూడా ఆ దాలి మీద 3 సార్లు పొంగాలి. ఆ తరువాత మనం నెయ్యిలో నానబెట్టుకున్నటువంటి అంటే నెయ్యిని పట్టించినటువంటి ఆ బియ్యాన్ని ఆ ఆవు పాలలో వెయ్యాలి. ఆ బియ్యము మెత్తగా ఉడికిపోవాలి. అస్సలు బియ్యం గింజ అనేది కనిపించకూడదు. అలా మెత్తగా ఉడికిపోయినటువంటి ఆ పాలల్లో బెల్లాన్ని వెయ్యాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే కలపడానికి గరిటెను వాడకూడదు. కేవలం చెరుకు ముక్కతో కనుక ఈ పనంతా కూడా అంటే ఆ ఉడుకుతున్నటువంటి పదార్థాన్ని చెరుకు ముక్కతో కలిపి ఆ వంట అనేది తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసినటువంటి ఈ పాయసం అంటే చెరుకు గడతో కలపటం, ఆవు పాలతో నెయ్యిలో కలిపిన బియ్యాన్ని ఉడికించటం, బెల్లాన్ని మాత్రమే వాడడం, ఆవు పిడకలతో ఉడికించడం, అది కూడా ప్రత్యక్ష నారాయణుడైనటువంటి ఆ సూర్యభగవానుడి ముందు చేయడం వలన మనం భక్తితో తయారు చేసుకుంటున్నటువంటి ఈ పాయసానికి ఎన్నో తెలుసుకోలేనటువంటి అమృత తుల్యమైనటువంటి ఔషధ గుణాలు చేకూరుతాయి. అందుకోసమనే మన పెద్దవాళ్ళు రథసప్తమి రోజున పాయసాన్ని సూర్యుడు ముందు వండమని ప్రత్యేకమైన పద్ధతిలో వండమని మనకు చెబుతున్నారు. అలాగే సూర్యుని పూజ కోసం మనం సిద్ధం చేసుకోవలసినటువంటి మరొక ముఖ్యమైనది చిక్కుడుకాయలతో కూడిన రథం. సూర్యభగవానుడు ఈ రోజున తన రథాన్ని ఉత్తర దిక్కుగా ప్రారంభిస్తారు. అందుకోసమని ఆయన రథానికి గుర్తుగా అంటే సూర్యుని రథానికి ఉన్నటువంటి 7 గుర్రాల గుర్తుగా 7 చిక్కుడుకాయలతో సూర్యుడి రథాన్ని తయారు చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ కూడా పూచిక పుల్లలతోటి కొత్త కొబ్బరి పుల్లలతోటి వాటిని అమర్చి చిక్కుడుకాయలతో అనగా 7 చిక్కుడుకాయలతో సూర్యుడి రథాన్ని సిద్ధం చేసుకోవలసి ఉంటుంది. ఇలా మనం సూర్యనారాయణుడి రథాన్ని చిక్కుడుకాయలతో తయారు చేసుకున్న తరువాత ఆ చిక్కుడుకాయల రథంలోకి వెండితో తయారు చేయించుకున్నటువంటి చిన్న సూర్యుని ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. ఒకవేళ వెండిది ప్రతిమ అనేది అందరికీ అవకాశం ఉండదు కనుక మనం తమలపాకు పైన కానీ లేకపోతే జిల్లేడాకు పైన కానీ పసుపుతో కానీ ఎర్ర చందనంతో కానీ లేకపోతే కుంకంతో కానీ సూర్యుని యొక్క అందమైనటువంటి రూపాన్ని ఆ ఆకుపైన చిత్రీకరించాలి.
అలా చిత్రీకరించినటువంటి ఆ సూర్యుని స్వరూపాన్ని ఆ 7 గుర్రాల రథంలో సూర్యభగవానుడు ఎలా ఉంటారో అలా మనం ఈ చిక్కుడుకాయలతో తయారు చేసుకున్నటువంటి ఈ రథం లోపల స్వామివారిని ప్రతిష్ఠించుకోవాలి. అలా మనం వండినటువంటి పాయసాన్ని పూజా సామాగ్రిగా ఎర్రని అక్షింతలను, అలాగే మందార పువ్వులను, ఎర్రని గులాబీలను సిద్ధం చేసుకొని ఆ సూర్యుని ముందే మనం ఈ రూపాన్ని మనస్సులో ధ్యానించుకుంటూ ఆయనను భక్తితో పూజించాలి. ఈ ప్రక్రియ అంతా కూడా సూర్యుడి ముందు చేయడం వలన మనకు పూజకు విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలా సమర్పించుకున్నటువంటి పాయసాన్ని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే చిక్కుడు ఆకులలో మాత్రమే ఈ పాయసాన్ని స్వామివారికి భక్తిగా నివేదించాలి. అలాగే అవకాశం ఉన్నటువంటి వారు రేగిపళ్ళు కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తే చాలా మంచిది. ఆ రేగిపళ్ళను పిల్లలకు తినిపించడం వలన వాళ్లకు మంచి మేధాశక్తి కలుగుతుంది అని చెప్పి శాస్త్రాల వచనం. అలాగే ఈ పూజ అంతా కూడా అత్యంత భక్తితో శ్రద్ధతో సూర్యోదయ సమయంలో చేయడం వలన మనకు జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఆరోగ్యం చక్కగా చేకూరుతుంది. ఆ రోజు నుండి ఆ క్షణం నుండే మన ఆరోగ్యంలో మంచి మార్పులు వస్తాయి. సూర్యకిరణాలు తగలడం వలన మనలో ఉన్నటువంటి రోగాలు జాడ్యాలు అన్నీ కూడా వదిలిపోతాయి. ఇలా ఇంట్లో సూర్యదేవుని ఆరాధన అంతా కూడా జరిగిపోయిన తర్వాత, అంటే సూర్యుడిని పూజించుకోవడం పూర్తయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళండి. అన్ని శివాలయాలలో కూడా నవగ్రహాల దేవాలయం కూడా ఉంటుంది. ఆ నవగ్రహాల దేవాలయంలోకి వెళ్ళి సూర్యుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. అవకాశం ఉంటే 108 ప్రదక్షిణలు అక్కడ చెయ్యండి. కనీసం 11 ప్రదక్షిణలైనా చేస్తూ ఓం సూర్యదేవాయ నమః అని ఆ స్వామిని మనస్ఫూర్తిగా భక్తితో వేడుకోండి. మీ సమస్య ఏమిటో స్వామికి తెలుసు కనుక ఆ క్షణం నుండే మీ మనస్సులో ఉన్న భయమంతా కూడా తొలగిపోతుంది. అవకాశం ఉంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అక్కడ కూర్చొని భక్తిగా ప్రార్థించండి. పరమేశ్వరుడి దర్శనం చేసుకోండి. పరమేశ్వరుడు గ్రహాలన్నిటికీ కూడా అధినాయకుడు. ఆ గ్రహాలన్నీ కూడా మన జీవితంలో బాగున్నవైనా బాగోనివైనా అన్నీ కూడా పరమేశ్వరుడి ఆజ్ఞానుసారమే నడుస్తూ ఉంటాయి. కనుక మన జీవితంలో ఏ కష్టం వచ్చినా కానీ తీర్చగలిగేవాడు ఆ స్వామి. అందుకే ఆయన్ని భక్తితో మనస్ఫూర్తిగా వేడుకోండి. అవకాశం ఉన్నటువంటి వారు ఈ రోజున తప్పకుండా చేయవలసిన మరొక ముఖ్యమైన పని దానం చేయడం. ఈరోజు ఏ చిన్న దానం చేసినా కానీ కోట్ల రెట్ల ఫలితం కలుగుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఎందుకంటే ఆదివారంతో రథసప్తమి రావడం సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు కనుక ఈరోజు చేసేటువంటి జపాలు, తపాలు, పూజలు, దానాలు ఏవైనా సరే మామూలు రోజులలో కన్నా కూడా ఈ రథసప్తమి రోజు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు, అనంతమైన పుణ్యఫలం లభిస్తుంది. మీకు అవకాశం ఉన్నటువంటి వారు ఎర్రటి వస్త్రంలో గోధుమలను ఎవరైనా సరే బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. తగినంత దక్షిణ ఇవ్వండి. వాళ్ళు సంతోషపడితే గనక మన జీవితంలో అన్నీ మంచే జరుగుతాయి. అది కూడా కుదరనటువంటి వారు గోవుకి అరటి పళ్ళను, అవకాశం ఉంటే ఎర్రని అరటి పళ్ళను గనక గోవుకి తినిపించండి. ఇలా మనం చేయడం వలన గోసేవ, అలాగే అవతల వారికి ఉపయోగపడేటువంటి పని చేయడం వలన ఆ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి అనుగ్రహం మనకు ఖచ్చితంగా దొరుకుతుంది. సూర్యగ్రహం ప్రభావం వల్ల మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగిపోతుంది. స్వామి పరమ సంతోషంతో మనల్ని అనుగ్రహిస్తారు. ఒకవేళ ఇవన్నీ చేసేటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు జిల్లేడాకులు, రేగిపండ్లు తలపైన ఉంచుకొని స్నానం చేయండి. ఒక్క 10 నిమిషాల పాటు ఉదయిస్తున్న సూర్యుడి ముందు కూర్చొని ఆయనను మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకోండి. ఒకవేళ సూర్యుడిని చూసే అవకాశం లేనటువంటి వాళ్ళు తులసి కోట దగ్గరైనా లేకపోతే పూజా మందిరంలో అయినా కూర్చొని ఆ ప్రత్యక్ష నారాయణుణ్ణి మనస్సులో ధ్యానించుకుంటూ ఒక 10 నిమిషాల పాటు ఆ స్వామి రూపాన్ని మనస్సులో, హృదయంలో ధ్యానించండి. మీకు చేతనైనటువంటి భగవన్నామాన్ని జపించండి. ఖచ్చితంగా మీ మనస్సులో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఆ స్వామి మనల్ని ధ్యానించగానే ఆ స్వామి మనల్ని అనుగ్రహిస్తారు.
నమస్కారం చేస్తేనే పొంగిపోయేటువంటి స్వామివారు ప్రత్యక్ష నారాయణుడు, ఆ సూర్యనారాయణుడు. ఆయనే లేకపోతే భూమి మీద మానవ మనుగడ అనేదే ఉండదు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మనసుకు నచ్చినట్లుగా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.